హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. కేంద్ర బడ్జెట్ 2025-26లో వికసిత్ భారత్కి సంబంధించి మొత్తం 4 ఇంజిన్స్గా డివైడ్ చేశారు. ఇందులో ఫస్ట్ ఇంజిన్ అలాగే సెకండ్ ఇంజిన్కి సంబంధించినటువంటి అలోకేషన్ చేసినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అనమాట బడ్జెట్కి సంబంధించి. ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ ఇంజిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అలాగే ఫోర్త్ ఇంజిన్కి సంబంధించి ఏంటనేవి ఆ బడ్జెట్ కేటాయింపులు ఏంటనేవి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ థర్డ్ ఇంజిన్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్లో బడ్జెట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్కి లేదా వేటికి ఎన్ని కేటాయింపులు చేశారు, ఎన్ని వేల కోట్లు కేటాయింపులు చేశారనే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ మెనీ సీట్స్ విల్ బీ యాడెడ్ ఇన్ 5 IITs ఓవర్ 5 years యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం 5 సంవత్సరాల్లో 5 IITలలో ఎన్ని సీట్లు జోడించబడతాయి? సో రాబోయేటువంటి రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో 5 IITలలో మొత్తం ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు, యాడ్ చేయబోతున్నారని చూసుకుంటే 6,500 సీట్లు అండి. 6,500 సీట్లని IITస్లో రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో 5 IITస్లో యాడ్ చేయబోయేటువంటి సీట్స్ వివరాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ 6,500 మోర్ స్టూడెంట్స్ విల్ బీ క్రియేటెడ్. దెన్ ఇట్ విల్ బూస్ట్ ఇండియాస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కెపాసిటీ. సో రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో 5 IITలలో 5 సంవత్సరాల్లో 6,500 మంది విద్యార్థులకు అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించబడతాయి. ఇది భారతదేశం యొక్క సాంకేతిక విద్యా సామర్థ్యాన్ని పెంచనుంది అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విల్ బీ సెటప్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఓవర్ ది నెక్స్ట్ 5 years యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025? 2025 కేంద్ర బడ్జెట్ ప్రకారం రాబోయేటువంటి 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయబడతాయి? మొత్తం ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయబడతాయంటే 50,000 అండి. 50,000కి సంబంధించినటువంటి ల్యాబ్లను రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఎయిమ్ చూసుకుంటే టు బూస్ట్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ యంగ్ మైండ్స్. యువకుల ఆలోచనలో సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో
5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ అనేటువంటి ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ అవుట్లే ఫర్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ బడ్జెట్ 2025? 2025 బడ్జెట్లో విద్య కోసం కృత్రిమ మేధస్సు కేంద్రంలో ఎక్సలెన్స్ కోసం మొత్తం ఎంత వ్యయం చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది చూసుకుంటే మొత్తం 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందండి. సో 2025 బడ్జెట్లో విద్య కోసం కృత్రిమ మేధస్సు కేంద్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్సలెన్స్ కోసం మొత్తం కేటాయించినటువంటి బడ్జెట్ 500 కోట్లు అనమాట. సో 5 నేషనల్ ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ షల్ ఆల్సో బీ సెటప్ ఇన్ ఇంజనీరింగ్ ఏరియాస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ 2025, robotics and cyber security to provide the workforce with skills that the industry will find relevant. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులు, రోబోటిక్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి ఇంజనీరింగ్ రంగాలలో 5 జాతీయ ఏఐ సెంటర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ను ఏర్పాటు చేయాలి. తద్వారా పరిశ్రమకు సంబంధితంగా ఉండేటువంటి నైపుణ్యాలను శ్రామిక శక్తికి అందించాలి. ఓకే, సో ఈ విధంగా 5 జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి నైపుణ్యం వచ్చే విధంగా, అంటే వారి యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఆ యొక్క శ్రామిక శక్తిని, ఓకే, సో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి యొక్క మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో సో వారికి కావాల్సినటువంటి నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ అడిషనల్ సీట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఫర్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్? వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులకు ఎన్ని అదనపు సీట్లు ప్రకటించబడ్డాయి? ఎన్ని అదనపు సీట్లు ప్రకటించబడ్డాయి అంటే 10,000 సీట్లు ప్రకటించబడడం జరిగింది. అయితే నెక్స్ట్ 5 ఇయర్స్లోనేమో 75,000 సీట్స్ యాడ్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే 10,000 వైద్య కళాశాలలో మరియు ఆసుపత్రులకి సంబంధించి అదనపు సీట్లు ప్రకటించబడ్డాయన్నమాట. ఈ 75,000 సీట్స్ అనేవి రాబోయేటువంటి నెక్స్ట్ 5 ఇయర్స్లో యాడ్ చేయాల్సినటువంటి సీట్స్ అనమాట మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్యాన్సర్ సెంటర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2025 to 26 యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్? 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఎన్ని క్యాన్సర్ కేంద్రాలు స్థాపించబడతాయి? మొత్తం ఎన్ని స్థాపించబడతాయి అంటే 200 అండి. సో 200 క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో దేశంలో మొత్తం 2 క్యాన్సర్ కేంద్రాలను స్థాపించబోతున్నారు. సో డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టు బీ సెటప్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇన్ ది నెక్స్ట్ 3 ఇయర్స్. అంటే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ని రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 200 క్యాన్సర్ సెంటర్స్ ఇన్ 2025 to 26 విల్ బీ సెటప్ ఫర్ అఫోర్డబుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో అది కూడా సరసమైనటువంటి క్యాన్సర్ చికిత్స కోసం అనమాట. అంటే ఒక పేషెంట్ భరించగలిగే విధంగా ఉండేటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ ఫీతో ఈ 200 క్యాన్సర్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025? కేంద్ర బడ్జెట్ 2025 ప్రకారం భారతీయ భాషా పుస్తక్ పథకం యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఆ భారతీయ పుస్తక్ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటనేది చూసుకుంటే ప్రొవైడింగ్ డిజిటల్ బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ ఫర్ స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే పాఠశాల మరియు ఉన్నత విద్య కోసం భారతీయ భాషలో డిజిటల్ పుస్తకాలను అందించడం అనేది సో ఈ కేంద్ర బడ్జెట్ 2025 ప్రకారం భారతీయ భాషా పుస్తక్ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నమాట. ది ప్రైమరీ గోల్ ఈస్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ డైవర్స్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్, ఎనేబులింగ్ దెమ్ టు బెటర్ అండర్స్టాండ్ దేర్ సబ్జెక్ట్స్. ఓకే, దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే విభిన్న భాషా నేపథ్యాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలాగా ప్రాంతీయ భాషల్లో విద్యా వనరులను అందించడం, వారు తమ విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించడం అనేది ఈ భాషా పుస్తక్ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అండ్ దీంతో పాటు డిజిటల్ బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేయడమే ఈ భాషా పుస్తక్ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, until which year has the Jal Jeevan mission been extended to achieve 100% coverage?
100% కవరేజ్ సాధించడానికి జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు? సో అది చూసుకుంటే 2028 సంవత్సరం వరకు పొడిగించారండి. 2028 సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది. సో దీనికి సంబంధించి జల్ జీవన్ మిషన్ జేజేఎంకి సంబంధించినటువంటి టోటల్ బడ్జెట్ ఎంత అనేది చూసుకుంటే 67,000 కోట్ల రూపాయలండి. సో ఈ జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్థాపించారు లేదా ఎప్పుడు ప్రారంభించారు అనేది చూసుకుంటే 2019 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ యొక్క ఆగస్టు 15th రోజున 2019లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండి. ఓకే, జల్ శక్తి మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. సో 2028 నాటికి టు ప్రొవైడ్ సేఫ్ అండ్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్, ఎర్లియర్ టార్గెట్ వచ్చేసి 2024 అనమాట. సో ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన మరియు త్రాగునీటిని అందించడమే దీని యొక్క లక్ష్యంగా 2028 వరకు పెట్టుకున్నారు. సో దీని యొక్క గతంలో లక్ష్యం వచ్చేసి 2024. సో ఆ లక్ష్యం నెరవేరకపోవడం వల్ల 2028 వరకు మరొక 4 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. సో ఈ జల్ జీవన్ మిషన్కి మొత్తం కేటాయించినటువంటి బడ్జెట్ 67,000 కోట్ల రూపాయలు. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2019 ఆగస్టు 15న ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ అమౌంట్ అలోకేటెడ్ ఫర్ ది అర్బన్ ఛాలెంజ్ ఫండ్? ఓకే, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం కేటాయించినటువంటి మొత్తం ఎంత? సో మొత్తం నిధులు ఎంత అనేది చూసుకుంటే 1,00,000 crore అండి. 1,00,000 కోట్ల రూపాయలని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం కేటాయించారు. సో దీని గురించి చూస్తే ఫండ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్, క్రియేటివ్ రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అండ్ వాటర్ అండ్ శానిటేషన్. అంటే నగరాలకు నిధి అమలు చేయబడుతుందన్నమాట. అది వృద్ధి కేంద్రాలుగా, సృజనాత్మకత, పునరావృద్ధి నగరాల మరియు నీరు మరియు పారిశుద్ధ్యం ఉన్నటువంటి వాటిగా తీర్చిదిద్దడానికి అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలని పట్టణాల్లో కల్పించడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఇట్ విల్ బూస్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26కి సంబంధించి 10,000 crores ఆఫ్ రూపీస్ అలోకేట్ చేయడం జరిగింది. సో దీనికి మొత్తం 1,00,000 crores కేటాయిస్తే 2025-26కి సంబంధించి ఆ టోటల్ బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి కేటాయించారు. సో పట్టణాల్లో మౌలిక సదుపాయాలని వృద్ధి చెందించడం కోసం ఈ విధంగా ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రపోజ్డ్ అమౌంట్ ఫర్ ది మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2025? కేంద్ర బడ్జెట్ 2025లో సముద్ర అభివృద్ధి నిధి కోసం ప్రతిపాదిత మొత్తం ఎంత? సముద్ర అభివృద్ధి నిధి కోసం ప్రతిపాదిత మొత్తం 25,000 crores అండి, 25,000 కోట్ల రూపాయలు. సో దీని గురించి చూస్తే ఫండ్ విల్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ అండ్ లో కాస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ అండ్ అదర్ బ్లూ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఈ నిధి స్వదేశీ నౌకా నిర్మాణం మరియు ఇతర నీలి జల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక మరియు తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఈ యొక్క కేంద్ర బడ్జెట్లో సముద్ర అభివృద్ధి నిధి కోసం 25,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రపోజ్డ్ అమౌంట్ ఫర్ ది న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025? కేంద్ర బడ్జెట్ 2025 ప్రకారం వికసిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్ కోసం ప్రతిపాదిత మొత్తం ఎంత? సో ఆ ప్రతిపాదిత మొత్తం వచ్చేసి 20,000 కోట్ల రూపాయలండి. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి సంబంధించి వికసిత్ భారత్లో భాగంగా సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి 20,000 కోట్ల రూపాయలని కేటాయించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ని జనరేట్ చేయడం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే SMRs స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ జనరేట్ లెస్ దాన్ 300 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చిన్న అణు రియాక్టర్ 300 మెగావాట్ల కంటే తక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. SMRs అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనమాట. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి 300 megawatts లోపు ఉండేటువంటి యొక్క పవర్ని లేదా ఎలక్ట్రిసిటీని ఇవి జనరేట్ చేయడం జరుగుతుంది. సో అట్లీస్ట్ 5 ఇండిజినస్లీ డెవలప్డ్ SMRs విల్ బి ఆపరేషనలైజ్డ్ బై 2033. 2033 నాటికి దేశీయంగా తయారు చేసినటువంటి ఒక 5 న్యూక్లియర్ SMRs ఏవైతే ఉన్నాయో, అంటే SMRs అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 2033 నాటికి ఒక 5 SMRsని దేశీయంగా తయారు చేసినటువంటి SMRsని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మనకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ న్యూ డెస్టినేషన్స్ ఆర్ టార్గెటెడ్ అండర్ ది ఉదాన్ స్కీమ్ టు ఎన్హాన్స్ రీజనల్ కనెక్టివిటీ? ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉదాన్ పథకం కింద ఎన్ని కొత్త గమ్యస్థానాలను లక్ష్యంగా చేసుకున్నారు? మొత్తం ఎన్ని గమ్యస్థానాలు అంటే 120 అండి. సో ఈ ఉదాన్ అనేది మనకి ఏవియేషన్కి సంబంధించింది అనమాట, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ కొత్త గమ్యస్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నది ఏంటంటే ఈ ఉదాన్ పథకం కింద, అంటే ప్రాంతీయ కనెక్టివిటీని, అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వెళ్ళడానికి త్రూ ఎయిర్వే ద్వారా, ఓకే, ఎయిర్వే ద్వారా మనకి ఇక్కడ ఉదాన్ పథకం కింద కొత్త గమ్యస్థానాలు ఎన్ని పెట్టుకున్నారంటే 120 పెట్టుకున్నారనమాట. సో దీని యొక్క లక్ష్యం ఏంటనేది చూసుకుంటే టు క్యారీ 4 crore passengers ఓవర్ ది నెక్స్ట్ 10 years. రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 4 కోట్ల మంది ప్రయాణికులను రీజనల్ కనెక్టివిటీ ద్వారా తీసుకువెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఉదాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటనేది చూసుకుంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది ఈ ఉదాన్కి సంబంధించిన ఫుల్ ఫాము. సో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటారు దీన్ని, ఇక్కడ ఆర్సిఎస్ అని చెప్పేసి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ ఉదాన్ స్కీమ్ని 2016లో ప్రారంభించారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద ఈ యొక్క ఉదాన్ అనేది ఉంటుంది. ప్రజెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? శ్రీకాకుళం ఎంపీ అనేటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుత సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ బీహార్కి సంబంధించి చూసుకున్నట్లయితే వారికి ఏమేమి కేటాయించారు ఈ బడ్జెట్లో, ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటనేది చూసుకుంటే అది కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, ఎంప్టీ ల్యాండ్ విల్ బీ డెవలప్డ్ ఇన్ బీహార్. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఇక్కడ డెవలప్ చేయడం, అలాగే అలాంగ్ సైడ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ పాట్నా ఎయిర్పోర్ట్. సో పాట్నా ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం, అలాగే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే పాట్నాలో ఉన్నటువంటి ఈ బిహ్తా అనేటువంటి ఎయిర్పోర్ట్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా మార్చడం, అలాగే వెస్టర్న్ కోషి క్యానల్ ఈఆర్ఎం ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మిథిలాంచల్ బీహార్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బడ్జెట్లో 2025 బడ్జెట్లో బీహార్కి సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్తో పాటు మిగిలినటువంటివి ఏం కేటాయించారనేది చూస్తే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అలాంగ్ సైడ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ పాట్నా ఎయిర్పోర్ట్, అలాగే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ బిహ్తా ఇన్ పాట్నా, అలాగే వెస్టర్న్ కోషి క్యానల్ ఈఆర్ఎం ప్రాజెక్ట్, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మిథిలాంచల్. బీహార్కి సంబంధించినటువంటి మిథిలాంచల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టూరిస్ట్ డెస్టినేషన్స్ అక్రాస్ ది కంట్రీ విల్ బి డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్స్ త్రూ ఏ ఛాలెంజ్ మోడ్? దేశవ్యాప్తంగా ఎన్ని పర్యాటక ప్రదేశాలను ఛాలెంజ్ మోడ్ ద్వారా రాష్ట్రాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తారు? సో మొత్తం ఎన్ని అంటే 50 అండి. ఓకే, మొత్తం 50 పర్యాటక ప్రదేశాలను డెవలప్ చేయడం జరుగుతుంది. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎలివేట్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ స్ట్రెంగ్థెన్ కనెక్టివిటీ టు కీ సైట్స్. ఈ చొరవ అనేది, ఈ ఇనిషియేటివ్ అనేది పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు కీలకమైనటువంటి ప్రదేశాలను కనెక్టివిటీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ప్రాజెక్ట్ విల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ బి యాడెడ్ టు ఆల్ గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్? గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఏ ప్రాజెక్ట్ కింద జోడిస్తారు? అది ఏ ప్రాజెక్ట్ కింద అంటే భారత్ నెట్ అనేటువంటి ప్రాజెక్ట్ కింద వీటిని కనెక్టివిటీ అయితే పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ambitious project aims to provide high-speed internet access to rural communities across India, including these vital institutions. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఈ కీలకమైనటువంటి సంస్థలతో సహా భారతదేశం అంతటా గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేంటంటే భారత్ నెట్ అనేటువంటి ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనమాట. సో ఇది ఏ ప్రాజెక్ట్ కింద చేస్తారని చెప్పేసి అడుగుతారు. సో అదే భారత్ నెట్ అనేటువంటి ప్రాజెక్ట్ కింద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వీటన్నిటికీ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్,
హౌ మచ్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు ఇంప్లిమెంట్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్. ఓకే, సో ప్రైవేట్ రంగం ఆధారిత పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ కార్యక్రమాలను అమలు చేయడానికి ఎంత కేటాయించబడింది అని అడిగారు. సో మొత్తం ఎంత కేటాయించారు అంటే 20,000 crores ఆఫ్ రూపీస్ని కేటాయించడం జరిగింది. సో విజన్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఏ పవర్ హౌస్ ఆఫ్ కట్టింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్ విచ్ విల్ బీ ఫ్యూయలింగ్ ది గోల్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. భారతదేశాన్ని అత్యాధునిక ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనేటువంటి దార్శనికత ఇది 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి ఆజ్యం పోస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటివరకు థర్డ్ ఇంజిన్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి వాటి గురించి చూసాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించినటువంటి ఫోర్త్ ఇంజిన్ కింద డివైడ్ చేసినటువంటి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల గురించి చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టు బి సెటప్ బూస్ట్ ఎక్స్పోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడం కోసం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి సెటప్ చేశారు. అదేంటనేది అడుగుతున్నారు. అంటే అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏర్పాటు చేయబోయేటువంటి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? ఎగుమతిని పెంచడానికి సంబంధించి. అదేంటనేది చూసుకున్నట్లయితే భారత్ ట్రేడ్ నెట్, BTN, భారత్ ట్రేడ్ నెట్ అనమాట. BTN అని చెప్పేసి పిలుస్తారు. భారత్ ట్రేడ్ నెట్ 2025 ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ డిజిటల్ ఇంటిగ్రేషన్. భారత్ ట్రేడ్ నెట్ 2025 అనేది డిజిటల్ ఇంటిగ్రేషన్ ద్వారా భారతదేశ వాణిజ్య మౌలిక సదుపాయాలను మార్చడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇన్కమ్ లిమిట్ ఫర్ విచ్ నో ఇన్కమ్ ట్యాక్స్ విల్ బీ ఛార్జ్డ్? ఆదాయపు పన్ను విధించబడని ఆదాయ పరిమితి ఎంత అని చెప్పేసి అడిగారు. సో అది 12 లక్షల లోపు అండి. ఓకే, 12 లక్షల లోపు ఉంటే మీకు ఆదాయ పరిమితి ఆ లోపు ఉంటే ఆదాయపు పన్ను అనేది మీకు విధించబడదు. నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ యాన్యువల్ ఇన్కమ్స్ అప్ టు 12 lakhs, అంటే 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను లేదు. ఫర్ శాలరీడ్ ట్యాక్స్ పేయర్స్ హూ కెన్ క్లైమ్ డిడక్షన్స్ లిమిట్ 12.75 lakh. జీతం పొందేటువంటి పన్ను చెల్లింపుదారులకు తగ్గింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది ఆ పరిమితి ఏంటి అంటే 12.75 లక్షల లోపు పరిమితిలో ఉంటే కనుక వాళ్ళు సో తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా జీతం పొందేటువంటి పన్నుదారులు, పన్ను చెల్లింపుదారులు అనమాట. అంటే శాలరీడ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు కొన్ని క్లెయిమ్స్ని డిడక్షన్ చేసుకోవచ్చు. అది కూడా వారి యొక్క శాలరీ అనేది 12.7 lakh per annum కనుకున్నట్లయితే, బిలో కనుకున్నట్లయితే వారు డిడక్షన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఒకసారి చూడండి. సో న్యూ ట్యాక్స్ రెజిమ్ ఇక్కడ చూసుకుంటే 0 to 4 lakhs కనుక మీకు సంపాదన ఉంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 4 to 8 lakhs ఉంటే 5% ట్యాక్స్ ఉంటుంది. 8 to 12 lakhs మధ్యన మీ యొక్క సంపాదన ఉంటే 10% ట్యాక్స్. 12 to 16 lakh మధ్యన ఉంటే 15%. 16 to 20 lakhs మధ్యన ఉంటే 20%. 20 to 24 lakhs మధ్యన ఉంటే 25%. మోర్ దాన్ 24 lakhs ఉంటే 30% ఆఫ్ ట్యాక్స్ రిజిమ్ కిందకి మీరు రావడం జరుగుతుంది. ట్యాక్స్ స్లాబ్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇది ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ 15 lakhs హౌ మచ్ యూ హ్యావ్ టు పే ట్యాక్సెస్. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కనుక 15 లక్షలు అయినట్లయితే మీ యొక్క ట్యాక్స్ ఏ విధంగా మీరు పే చేయాల్సి ఉంటుంది అనేది చూస్తే, సో ఫస్ట్ వన్ వచ్చేసి 4 lakhsకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 4 lakhs అబోవ్ ఉన్నందుకు మీకు 5% ట్యాక్స్ అయితే ఉంటుంది. సారీ, ఫస్ట్ 4 lakhsకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ 4 lakhsకి 5% ట్యాక్స్ ఉంటుంది, అంటే 20,000 రూపీస్ పే చేయాలి. ఆ నెక్స్ట్ 4 lakhsకి 10% ట్యాక్స్ ఉంటుంది, అంటే 40,000 పే చేయాలి. ఇంకా మిగిలినటువంటి ఈ యొక్క రిమైనింగ్ 3 lakhsకి సంబంధించి చూసుకుంటే 45,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఫస్ట్ 4 lakhsకి ఏమో మీకు టోటల్గా 15 lakhs మీకు శాలరీ వస్తుంది. ఫస్ట్ 4 lakhsకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. రిమైనింగ్ 4 lakhsకి 5 అంటే మిగిలినటువంటి 15 lakhsలో ఫస్ట్ 4 lakhs తీసేస్తే మిగిలినటువంటి 11 lakhs ఉంటాయి కదా. ఆ 11 lakhsలో 4 lakhsకి ఏమో 5% ట్యాక్స్ ఉంటుంది, అంటే 20,000. మిగిలినటువంటి మరొక 4 lakhsకి 10% ట్యాక్స్, అంటే 40,000. మిగిలినటువంటి 3% ట్యాక్స్కి సంబంధించి చూసుకుంటే 3 lakhsకి సంబంధించి చూసుకుంటే 15% ట్యాక్స్ ఉంటుంది, అంటే 45,000 ఉంటుంది. సో టోటల్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ట్యాక్స్ 0 ప్లస్ 20,000 ప్లస్ 40,000 ప్లస్ 45,000, అంటే మీకు 15 lakhs శాలరీ వస్తుంది అనుకుంటే పర్ యానం 1,05,000 రూపీస్ మీరు
ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఫర్ క్యాన్సర్, క్రానిక్ అండ్ రేర్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అండర్ ది యూనియన్ బడ్జెట్ 2025? 2025 కేంద్ర బడ్జెట్ కింద క్యాన్సర్, దీర్ఘకాలిక మరియు అరుదైనటువంటి వ్యాధులకు ఎన్ని ప్రాణాలను రక్షించేటువంటి మందులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వబడింది? మొత్తం 36 రకాల వ్యాధులండి. మొత్తం 36 రకాలకి సంబంధించినటువంటి వ్యాధులకి 36 రకాలకి సంబంధించినటువంటి డ్రగ్స్కి మినహాయింపు అయితే ఇచ్చారనమాట. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే 36 డ్రగ్స్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఓకే, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ BCD నుంచి ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు. ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఓకే, BCD అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం వేసేటువంటి ట్యాక్స్ అనమాట. లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ EVs అండ్ మొబైల్ డివైజెస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీ. ఓకే, వీటిని కూడా ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది క్రెడిట్ లిమిట్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అండర్ ది UPI లింక్డ్ క్రెడిట్ కార్డ్ ఇన్ ది PM స్వనిధి స్కీమ్ అనమాట. సో PM స్వనిధి పథకంలో UPI లింక్డ్ క్రెడిట్ కార్డ్ కింద వీధి విక్రేతలకు క్రెడిట్ పరిమితి ఎంత? వారి యొక్క క్రెడిట్ పరిమితి 30,000 రూపాయలండి. ఓకే, 30,000 రూపాయలు. ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అండి. సో ఇది చూసుకున్నట్లయితే PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకే, PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని చెప్పేసి అంటారు. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2020 సంవత్సరంలో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఉంటుందన్నమాట. సో ప్రధానమంత్రి స్వనిధి పథకం అనేది ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి అన్నమాట ఇది. సో ఇది ప్రారంభించింది 2020 సంవత్సరంలో. రచయిత కాదు, ఇది ఎవరి చేత ఉంటుంది అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రొవిజన్స్ ఆర్ సెట్ టు బి డీక్రిమినలైజ్డ్ అండర్ ది జన్ విశ్వాస్ బిల్ 2.0? జన్ విశ్వాస్ బిల్ 2.0 కింద ఎన్ని నిబంధనలను నేరరహితం చేయడానికి నిర్ణయించారు? మొత్తం ఎన్ని నిబంధనలు అంటే మోర్ దాన్ 100 అండి. సో 100 కంటే ఎక్కువ జన్ విశ్వాస్ బిల్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జన్ విశ్వాస్ బిల్ 2.0 ఇట్ విల్ రిమూవ్ క్రిమినల్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ఓవర్ 100 అవుట్డేటెడ్ లాస్. సో జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేది 100కి పైగా కాలం చెల్లినటువంటి చట్టాల నుండి క్రిమినల్ నిబంధనలను తొలగిస్తుంది. అలాగే రీప్లేస్ క్రిమినల్ పెనాల్టీస్ జైల్ విత్ సివిల్ ఫైన్స్. సో క్రిమినల్ శిక్షలు జైలు స్థానంలో సివిల్ జరిమానాలు అయితే విధిస్తారు. ఇంకా దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు మేక్ డూయింగ్ బిజినెస్ ఈజియర్ ఇన్ ద కంట్రీ. దీని యొక్క లక్ష్యం దేశంలో వ్యాపారం చేయడం సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి మరికొన్ని ఇంపార్టెంట్ కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి బిట్స్. సో నేను మరికొన్ని వీడియోస్ చేసి నేను మీకు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులో మీకు ఈ PDF ఉంటుంది. దీంతోపాటు తెలుగులో క్లాసెస్ ఉంటాయి. ఇంకా మిగిలినటువంటి అన్ని కోర్సెస్ ఈ ఒక్క మెగా కోర్సులోనే ఉంటాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ PDF కోర్స్ ఉంది. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ ఉంది. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.